నమస్కారం ఫణి గారు. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ని తీసేయాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ఐటీ డెవలప్మెంట్ గురించి దాన్ని స్టార్ట్ చేసింది నేదురుమల జనార్దన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఏం పెద్ద అంటే ఆయన వేసిందని ఈయన డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి అంటుంటారు. ఇందులో నిజమెంత అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పుకుంటున్నట్టు ఆఫీసులకు తిరిగేసి ఫైళ్ళు పట్టుకునేసి తిరిగి రప్పించారా, లేకపోతే ఆ క్రెడిట్ నేదురుమల జనార్దన్ రెడ్డి గారిదా? మీ విశ్లేషణ చెప్పండి సార్. సో దీంట్లో అంత ఎక్స్పర్టీస్ కూడా అవసరం లేదండి. లైక్ పచ్చికని మాట్లాడుకుందాం ఇక్కడ. సో బిల్ గేట్స్ అంటే లైక్ ఐటీ దగ్గరికి వచ్చేస్తే ఇండియాలో ఐటీ స్టార్ట్ అయింది ఏంటంటే 1990. అందరికి తెలుసు, రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ అంటే పివి నరసింహరావు గారు ఎకనామీ ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇన్ఫ్లో స్టార్ట్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఎకనామీ స్టార్టెడ్ బూమింగ్ అండ్ క్యాపిటలిజం అఫీషియల్లీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో వెన్ ఇట్ హ్యాపెండ్, సో మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీ ఒకటి ఉందండి, అంటే ఓఎస్ కంపెనీ. సో బేసికలీ సాఫ్ట్వేర్ కంపెనీ. సో దే హ్యావ్ ఆల్ ద, మనం ఇప్పుడు డిజిటల్ గా ఏం చేయాలనుకున్నా అప్పట్లో అదే దిక్కు. మైక్రోసాఫ్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. సో చాలా పెద్ద కంపెనీ. ఇట్ వాస్ అప్పట్లో ఇట్స్ సెన్సేషన్ అనమాట. 1995-6 తర్వాత ఇట్ వాస్ సెన్సేషన్. అండ్ అంత పెద్ద సెన్సేషన్ ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం అండి. ఈ టైంలో కనుక, అంటే 2024 లో కనుక ఇలాన్ మస్క్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి, స్పెసిఫిక్ గా తిరుపతికి వచ్చి, లేకపోతే కర్నూలుకి వచ్చి, లేకపోతే అనంతపూర్కి వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు అనుకోండి. అక్కడి నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారనుకోండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మన ఇమేజ్ ఎక్కడి దాకా వెళ్తుందో ఒకసారి. మన బ్రాండింగ్ కానీ, మన యాడ్ పబ్లిసిటీ కానీ, ట్విట్టర్ మొత్తం ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కాదండి, మొత్తం ఇదే మొత్తం అగ్గిపెట్టి పెట్టి ఇదే చేస్తారు మొత్తం మనోళ్ళు. అంటే ఆలోచించండి, అంటే అంత లెవెల్ ఆఫ్ యాడ్ పబ్లిసిటీ వస్తుంది మనకి. ఒకవేళ ఇలాన్ మస్క్ గనుక ఇండియా వచ్చి ఒక అనంతపూర్ గానీ ఎక్కడికైనా వస్తే, అర్థమైందా? అది ఇప్పుడు ఇంకా ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎవరైనా వెళ్తారు, పెద్దగా ఇది ఉండదు. బట్ అప్పట్లో ఇండియాలో అసలు ఎవరు ఎక్కడికి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళు అంత వచ్చేవాళ్ళు కూడా కాదు. బట్ అలాంటి టైంలో బిల్ గేట్స్ లాంటి ఒక పెద్ద మల్టీ మిలియనర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఐటీ టెక్ సెక్టర్ సావీ, ఇఫ్ దాట్ కైండ్ ఆఫ్ గాయ్ కమ్స్ టు హైదరాబాద్, థింక్ అబౌట్ ద యాడ్. మతలో అసలు ఆ టైంలో వచ్చిన పబ్లిసిటీ కానీ, ఒక ఒక ఇదిగా ప్రమోషన్ కానీ, మార్కెటింగ్ కానీ ఒకసారి ఏ లెవెల్లో ఉంటాయో ఆలోచించండి. అంటే లైక్ ఈ బిల్ గేట్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎలా అయితే ఇప్పుడు మనకి ఇంత ఫేమస్, ఆ టైంలో బిల్ గేట్స్ హీ వాజ్ ద రిచెస్ట్ అండ్ హీ వాజ్ ద బెస్ట్ అన్నమాట ఆ టైంలో టెక్ సర్వీస్ కి. సో థింక్ అబౌట్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్. సో 1990 తర్వాత రాజీవ్ గాంధీ గారు లేకపోతే వీళ్ళు కానీ హీ అలొకేటెడ్ ఎస్టీపీస్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్. అంటే ఐటీ తీసుకొద్దాం ఇండియాకి అని చెప్పి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని కొన్ని ఏరియాస్ ని రికగ్నైజ్ చేశారు. అంటే ఇక్కడే ఒక సెజ్ పెట్టొచ్చు, ఇక్కడ ఒక ఎస్టీపీ పెట్టొచ్చు. సెజ్ అంటే ఇండస్ట్రీస్ కి, ఎస్టీపీ అంటే ఐటీ పార్క్స్ అన్నమాట. సో ఇలా డివైడ్ చేసి ఒక్కొక్క చోట ఒకటి పెట్టారు. అలాగే హైదరాబాద్ కూడా ఒకటి పెట్టారు. తిరువనంతపురంలో ఒకటి పెట్టారు, గాంధీనగర్ లో ఒకటి పెట్టారు, నెక్స్ట్ భువనేశ్వర్ లో ఒకటి పెట్టారు, ఇంకా త్రివేంద్రంలో ఒకటి పెట్టారు. అంటే చాలా చోట్ల పెట్టారు ఇండియాలో. ఎవ్రీ టాప్ 10 సిటీ, టాప్ 15 సిటీస్ లో చాలా చోట్ల పెట్టారు ఇలాంటి ఎస్టీపీలు. దాంట్లో ఒకటి నేదురుమల్లి జనార్దన్ గారు 1994 ఆర్ సంథింగ్ ఒక శంకుస్థాపన చేశారనమాట. అలాంటి పార్క్ కి ఒకటి శంకుస్థాపన. పార్క్ అంటే ఏం లేదు, అక్కడ ఒక ఏరియా ఖాళీగా ఉంటది, దాని ముందు ఇది పెట్టారనమాట. అంటే లైక్ ఇది ఎస్టీపీ అని చెప్పి, అంతే. మొత్తం దేశం మొత్తం చేశారు, అలాగే హైదరాబాద్ లో కూడా చేశారు, అంతే తేడా. ఇప్పుడు బెంగళూరుకి వచ్చేసిన, లేకపోతే ముంబైకి వచ్చేసిన, చెన్నై, ఢిల్లీ, ఈ 4 ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, ఐటీ ఉన్న, నెక్స్ట్ కనెక్టివిటీ ఉన్న సిటీస్ అన్నమాట ఇవి 4 కూడా. సో వీటితో కంపేర్ చేయకూడదు హైదరాబాద్ ని. అంటే హైదరాబాద్ ఈజ్ స్టిల్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, బట్ ఇట్ కెనాట్ బి కంపేర్డ్ టు అదర్ సిటీస్. ఆ టైంలో 1995 టైంలో హైదరాబాద్ కెనాట్ బి కంపేర్డ్ టు అదర్ బిగ్ సిటీస్. బెంగళూరు, చెన్నై, వి కెనాట్ కంపేర్. చెన్నైకి వచ్చేసరికి పోర్ట్స్ ఉన్నాయి, ముంబైలో పోర్ట్స్ ఉన్నాయి, ఢిల్లీ ఇట్స్ నేషనల్ క్యాపిటల్. బెంగళూరు అప్పటికే ఒక పెద్ద, ఇట్ వాస్ ఐటీ హబ్, సిలికాన్ సిటీ. అప్పటికే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని బెంగళూరుకి వచ్చేసే ఉన్నాయి. అస్సాం కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. సో
సో వీ కెనాట్ కంపేర్ రేస్ విత్ వన్ విత్ ద బిహైండ్ ద లైన్. ఓకే, అంటే నువ్వు ఆల్రెడీ హైదరాబాద్ ఆల్రెడీ ఈ 4 సిటీలు ముందరికి వెళ్ళిపోయాయి చాలా మంది. సో హైదరాబాద్ ఇట్ స్టార్టెడ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బిల్ గేట్స్ గారు. ఎప్పుడైతే బిల్ గేట్స్ గారు వచ్చారో అప్పటి నుంచే మన ఐటీ కంపెనీస్ అనేవి బూమ్ అయ్యాయి. దానికి ముందు 11 కంపెనీస్ ఉన్నట్టున్నాయి హైదరాబాద్ లో, అంతే. అంతకన్నా ఏం లేవు అసలు. యూ కెనాట్ ఈవెన్ సే దట్ నేతృమంది జనార్దన్ గారు ఫౌండేషన్ లేదు, వెయ్యలేదు అంటే వేశారు, బట్ ఇట్స్ అన్ని చోట్ల వేశారు. ఇండియాలో చాలా చోట్ల వేశారు, అలాగే ఇక్కడ కూడా వేశారు. బట్ దాంట్లో ఒక పని చేశారు ఈయన హైదరాబాద్ లో, అంటే ఒక సైబరాబాద్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఇవి స్టార్ట్ చేశారు ఈయన. అంటే లైక్ ఈ ప్రమోటెడ్ ద ఏరియా. దట్స్ వై హైదరాబాద్ ఈజ్ వాట్ వీ కెన్ సీ నౌ. థ్యాంక్ యూ ఫనీ గారు. మీరు చెప్పినట్టు వాళ్ళు అన్ని చోట్ల వేశారు, కానీ పాయింట్ ఏంటంటే పాలసీలు చేస్తారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ కోసం ఎంత కష్టపడ్డారు. నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు శ్రీ సిటీ ఉందండి, లేకపోతే ఇంకో సెజ్ ఏదైనా ఉందండి. నువ్వు చెప్పు ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టుకుంటే నీకు ట్యాక్స్లు వస్తాయని చెప్పి, నువ్వు ఎవరికి తెలియదు. ఆ పబ్లిక్ నోటీసులు ఎవరు చూస్తాడు అవన్నీ, అలాంటివన్నీ కంపెనీలు అంతా పట్టించుకోరు కదా. నువ్వు ప్రమోట్ చేయాలి వాటిని. నువ్వు ఇక్కడ ఇంకో అరే ఇక్కడికి వస్తే, అరే ఇక్కడ పిలిచి అందరు పిలిచి, అరే ఇక్కడికి వస్తే ఇంకో ట్యాక్స్ కన్సెషన్స్ ఇవి ఉంటాయరా, ఇక్కడికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇవి ఇన్సెంటివ్స్ వస్తారా, ఇవి వస్తారా, అవి వస్తారా, వాటర్ ఉంటారా, ఇవన్నీ ఇన్ని ఎకరస్ ఇస్తాంరా అని చెప్పి నువ్వు పిలవాలి. జనాలు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికైతే టెక్ సమ్మిట్స్ జరుగుతుంటాయి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ ఉంటాయో, దోహా కానీ ఇలాంటి ప్లేసెస్ కి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసుకుని రావాలి. అంతేగాని ఇలా పెట్టేది ఇంకో చేస్తావు, పబ్లిక్ పాలసీ స్టార్ట్ చేస్తావు ఏదో 1995 దాకా ఎస్టీపీ స్టార్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు గారు వచ్చేదాకా కూడా ఎస్టీపీ హైదరాబాద్ పరిస్థితి ఇంతే. దేర్ వాస్ నో గ్రోత్ ఎట్ ఆల్. ఈవెన్ శ్రీ సిటీ కూడా 330 crores అనుకోండి 2013 కి, అంతకన్నా ఏం లేవు. ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చారో, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సెల్ఫ్ గవర్నెన్స్ రూల్ పెట్టారు. అండ్ ఆఫ్టర్ దట్ కంపెనీస్ శ్రీ సిటీ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పిలుచుకోవడం, వాళ్ళే ప్రమోట్ చేసుకోవడం, ఇన్సెంటివ్స్ ఇచ్చుకోవడం, వాళ్ళే చేసుకున్నారు. అండ్ ఇట్ బికేమ్ 2013 లో 330 crores ఉన్న శ్రీ సిటీ, ఎక్స్పోర్ట్స్ ఉన్న శ్రీ సిటీ 2019 గా వచ్చేసరికి 4200 to 5000 crores. మీకు ఎంత భూమి అయిందో చూడండి. 330 crores నుంచి 5000 crores. సో సీ ద హ్యూజ్ జెమ్. నువ్వు పాలసీలు తీసుకుని రావాలి అండ్ ప్రమోట్ చేయాలి మెయిన్. ఆ ప్రమోషన్ లేకపోతే ఎలాంటి మంచి పాలసీ అయినా వేస్ట్. నీకు ఎన్విరాన్మెంట్ బాగుండాలి, నీకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, నువ్వు పని చేయాలి. ఆ పని చేయకుండా లేదు నేను క్రెడిట్ కావాలంటే నువ్వు పని చేసి క్రెడిట్ అడుగు, పని చేయకుండా క్రెడిట్ అండి. థ్యాంక్స్ ఫనీ గారు, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే పాలసీలు ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్, పాలసీలు చేయడం కాదు. సో దానికోసం అందులో చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా సరళీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ చేశారు. మిగతా వాళ్ళు ఊరికే ఆరంభ సులభంలాగా చేసి పెడతారు, లేదంటే చెప్పుకుంటారు, కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. చూద్దాం మరి, ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాలన్నీ. ధన్యవాదాలండి.